అంటే ఒక అమ్మాయి వచ్చి ఆ పేర్లు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ మరి కాంట్రవర్సీ అయితే నాకు తెలియదు కానీ ఓకే సరే పేర్లు చెప్పకపోయినా కానీ ఒక అమ్మాయి వచ్చి అన్న నేను ఈరోజు నేషనల్కి సెలెక్ట్ అయినా కానీ వెళ్ళడానికి నా దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు. ఓకే ఆర్థికంగా మనం సహాయం చేయాలి అని అనుకుంటే చేసే పరిస్థితి పాలసీ లేదు. ఓకే ఈరోజు మళ్ళీ అది కూడా యూత్ కాంగ్రెస్ అది కూడా మళ్ళీ వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, సిఎస్ఆర్ ఫండ్స్ ఏదో కేటాయించడం, అమ్మాయి వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలో ఆ విధంగా హెల్ప్ చేయడం. ఓకే దాంతోపాటు మీరు కళ్ళ ముందర మొన్ననే చూసారు దీప్తిది. అవును ఆ అమ్మాయికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. అంటే బేసికల్గా మాకున్నటువంటి జీవో ప్రకారం ఆ అమ్మాయికి తెలంగాణ వచ్చిన తర్వాత సాట్స్ నుంచి మేము 2 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వాలి యాజ్ పర్ రూల్ ప్రకారం. అంటే ఇప్పుడున్న జీవోలు అట్లా ఉన్నాయి. ఒలింపిక్స్కి పారా ఒలింపిక్స్కి అంత డిఫరెన్స్ ఉంది. ఓకే మనం ఒలింపిక్స్లో ఇవ్వగలుగుతాం కానీ పారా ఒలింపిక్స్కి అట్లా ఇవ్వడానికి లేదు. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటన్నా? వేరే రాష్ట్రాలలో ఒలింపిక్స్కి ఎంత అయితే మనం గోల్డ్ కొట్టినా, సిల్వర్ కొట్టినా, బ్రాంజ్ కొట్టినా ఏ విధం అయితే ఉంటుందో సేమ్ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలలో. కొన్ని రాష్ట్రాల్లో డిఫరెన్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా అదే ఈక్వేషన్స్ ఉన్నాయి. ఓకే మనకున్న ప్రకారం అమ్మాయి బ్రాంజ్ కొట్టింది కాబట్టి ఆ అమ్మాయికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఓకే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెంటనే తీసుకుపోయినాం. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆఫీసర్స్ అందరూ అన్న మీరు ఏమన్నా చేయండి, వెంటనే ఆ అమ్మాయికి మనం ఒక 50 లక్షల నుంచి 1 crore ఇవ్వగలిగితే పారా ఒలింపిక్స్కి ఒక మంచి మెసేజ్ పోతుంది. 50 lakhs to 1 crore 1 crore ఇవ్వగలిగితే మంచి మెసేజ్ పోతుంది. ఎట్లయితే ఇప్పుడు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వీళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు అమ్మాయికి నిఖత్ కూడా మనం సహాయం చేసినాం. ఈ అమ్మాయి కూడా పారా ఒలింపిక్స్ నుంచి వస్తే ఓకే బ్రహ్మాండమైన మెసేజ్ పోతుంది అని చెప్పేసి ఫస్ట్ మేము మాట్లాడుకున్నాం. నేను, ఎండి గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడినాం. ఓకే ఆ తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గారు అక్కడ సెక్రటరీ గారు ఉన్నారు. అందరితో కూర్చొని ఈ విధమైన డిస్కషన్ చేయనంటేనే ముఖ్యమంత్రి గారితో చర్చ జరిపిన వెంటనే ఓకే స్పాట్లో ఏమంటారు చెప్పండి అని అడిగారు. అన్న ఇట్లా ఇచ్చేస్తే బాగుంటుంది అనగానే రెండో ఆప్షన్ కూడా ఆలోచన చేయాలి. ఓకే వారికి ధీటుగా వీలు ఏం తక్కువైంది? వీళ్ళు కూడా అన్ని విధాలుగా స్ట్రాంగే కదా, వీళ్ళు కూడా ఒలింపిక్స్లో కొట్టొచ్చినారు కదా. అవును ఆ స్థాయిలో మాట్లాడి ఇమీడియట్గా శాంక్షన్ చేసేయండి, ఆలోచన చేయకండి అని చెప్పి వెంటనే ఆర్డర్స్ పాస్ చేసిండు. ఓకే ఐఎమ్ చాలా హ్యాపీ. ఆ కుటుంబానికి కూడా ఒక ఇల్లు కూడా ఏ విధంగా అయితే చెప్తుంటే 500 గజాలు అదే వరంగల్లో అమ్మాయికి ఇల్లు లేదు పరిస్థితి. వెంటనే వరంగల్లో 500 గజాలు ఏర్పాటు చేయండి అని చెప్పిండు. తర్వాత గ్రూప్ 2 అమ్మాయికి నాకు ఒక ఆఫీసర్ కావాలి, పోలీస్ ఆఫీసర్ కావాలి. ఓకే కాకపోతే ఏ ఈక్వేషన్లో సెట్ అవుతుందో మేము ఒక ఆలోచన చేసినాం. ఎందులో అయినా సరే గ్రూప్ 2లో అవకాశం ఉంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంటా ఇంకో డిపార్ట్మెంటా అంటే మనమేం ఆలోచిస్తున్నాం అంటే స్పోర్ట్స్ నుంచి ఏదైనా జాబ్ ఇస్తే వారిని మళ్ళీ స్పోర్ట్స్కే తీసుకొని రావాలి. ఓకే స్పోర్ట్స్కు తీసుకొస్తే నెక్స్ట్ ఇంకొక స్పోర్ట్స్ మెన్స్ని తయారు చేయాలి. నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు మనం గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏదైతే చేస్తామో మళ్ళీ స్పోర్ట్స్ మెన్స్ని తయారు చేయాలనేది ఆలోచన. వెంటనే ముఖ్యమంత్రి గారు రెండో మాట కూడా ఆలోచన చేయలేదు. వెంటనే శాంక్షన్ చేయండి, ఇమీడియట్గా చేసేయండి అని చెప్పేసి వెంటనే ఆఫీసర్కి ఇచ్చారు. సీఎం గారి సెక్రటరీ ఓకే ఇమీడియట్గా శాంక్షన్ చేయమని చెప్పేసి. ఏమనిపించిందన్న స్పాట్లో ఆ సీఎం గారు ఆ రకంగా స్పందించిన తర్వాత, లేదంటే మీరు చెప్పిన మాటకు గౌరవం ఇచ్చిన తర్వాత రెండో మాట కూడా ఆలోచన చేయకుండా ఈ విధంగా చేద్దాము అని అంటేనే వెంటనే క్లియర్ చేసి చెప్పేసి అంతే. సెకండ్ ఆప్షనే ఆలోచన చేయాలి. మీకు అనిపించింది అన్న గత ప్రభుత్వంలో ఇటువంటి ప్రోత్సాహం కనుక ఉండుంటే, ఈ వాస్తవంగా చెప్పాలంటే దీప్తి జీవన్జీ అనే అమ్మాయి నిన్నటి వరకు ఎవరికి కూడా తెలియదు. తన ప్రాక్టీస్ ఏంది, నేపథ్యం ఏంది, ఏం చేస్తుందని ఎవరికి తెలియదు. ఒక్కసారిగా ముఖ్యమంత్రి గారి స్థాయికి వెళ్ళడంతో వచ్చింది కదా. మీకేమనిపించింది అట్లా? అంటే గుర్తింపు లేని వాళ్ళు ఇట్లా చాలా మంది ఉన్నారు కదా రాష్ట్రంలో. అవును, ఎట్లా చూస్తారు దీన్ని? నేను అనుకుంటున్నా ఇట్లా రాష్ట్రంలో గుర్తింపు లేని క్రీడాకారులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు కదా. అటువంటి వ్యక్తుల్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటున్నా? అదే కదా బాధ అనిపించేది. ఇప్పుడు పారా ఒలింపిక్స్కి మనం ఒక సాయం చేసేసరికి సీఎం కప్ ఇప్పుడు మేము ఏర్పాటు చేయబోతున్నాం రాబోయే రోజుల్లో. ఓకే సీఎం కప్లో కూడా అందరు ఇప్పుడు ఏమంటున్నారు, సీఎం కప్లో కూడా పారాకు సంబంధించిన వాళ్ళని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఓకే ఈరోజు మీటింగ్ అదే చేసుకొని వచ్చినాం మేము. అంటే పారా ఒలింపిక్స్కి ఏదైతే ఇంపార్టెన్స్ ఇచ్చినామో పారా ఒలింపిక్స్కి అదే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది మన తెలంగాణలో ఉన్నటువంటి అంటే మన ముఖ్యమంత్రి గారిది కానీ ఆఫీసర్స్ అందరిది కూడా, అంటే చాలామంది స్పోర్ట్స్ మెన్స్ అందరిది కూడా ఆలోచన. ఓకే వారికి అంగవైకల్యం లేదేమో కానీ వారి ఆలోచన, దూరదృష్టి ప్రతి అంశంలో ఎంతో టార్గెట్ పడితేనే కదా ఆడి వరకు పోతారు. అటువంటి వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నది ఆలోచన మేజర్. అంటే ఇటువంటి వాళ్ళకు సపరేట్గా అంటే వాళ్ళ ప్రోత్సాహానికి ఒక అకాడమీ లాంటివి పెట్టడం, లేదంటే వాళ్ళకు ఫ్రీగా క్యాంప్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, అటువంటివి చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆ డిసిషన్ ఇప్పుడు నెక్స్ట్ పాలసీ వస్తుంది కదా, పాలసీలో వాటన్నింటినీ కేంద్రీకరిస్తున్నాం. ఈ గత 10 ఏళ్లలో పాలసీ పెట్టకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం
క్రీడా రంగంలో చివరన డెడ్ పొజిషన్లో ఉంది. ఓకే. ఇప్పుడు ఆ పొజిషన్ నుంచి మనము మెల్లగా పైకి లేపుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని డెడ్ పొజిషన్ అంటే కోమా పరిస్థితి నుంచి ఇప్పుడు రన్నింగ్ చేయాలన్న ఆలోచన నడుస్తుంది. అవును అన్న, మీరు ఇందాక ఇంటర్వ్యూలో స్టార్టింగ్లో చెప్పినట్టు వాస్తవంగా గత ప్రభుత్వంలో అసలు తెలంగాణకి స్పోర్ట్స్ అథారిటీ అనేది ఒకటి ఉందా అనేది కూడా చాలా మందికి తెలియదు. మీరు చైర్మన్ అయ్యేంత వరకు, దాని తర్వాత ప్రణాళిక వచ్చేంత వరకు చాలా మందికి తెలియదు. అంటే ఈ రకమైన దీనస్థితికి పడిపోవడానికి గల ఉద్దేశం, కారణాలు ఏమై ఉంటాయన్న? గతంలో మీరు గత 10 ఏళ్ల ప్రభుత్వంలో మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి. మేము కలకత్తాలో చూస్తాం. కలకత్తాలో మీరు ఎప్పుడైనా చూస్తే కలకత్తానే కాదు చాలా రాష్ట్రాలలో సాయంత్రం కాగానే మన తెలంగాణలో వచ్చే వరకు సీరియల్ చూడడం, లేకపోతే యువకులు చాలామంది పెద్దవాళ్ళు 6 కాగానే మందు ముందు పెట్టుకునే వ్యవస్థను తీసుకొచ్చారు మొన్నటి వరకు. అంటే దావతులకు కేంద్రీకరించాలి, లిక్కర్ని అమ్మాలి, దాందే డబ్బుతోనో మళ్ళీ వ్యవస్థ రాజకీయం చేసే వ్యవస్థలు మొన్నటి వరకు ఈ 10 ఏళ్ళలో నడిచింది. ఓకే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ క్రీడల మీదకి మళ్లించాలన్నది ఆలోచన. అంటే డ్రగ్స్ అనే మాఫియాని నిర్వీర్యం చేసేయాలి. ఇప్పుడు అదే కదా ప్రధాన ఎజెండా. డ్రగ్స్ను తీసేయాలి, మందు వీటన్నింటినీ తగ్గించి సాయంత్రం కాగానే గేమ్స్ కైడ్ పెట్టాలి. ఓకే. కలకత్తాకు మేము లాస్ట్ టైం ఒకసారి పోతే షానవాజ్ గారు, ఓకే, సీఎం గారు సెక్రటరీ, వెరీ ఆయనే షానవాజ్ గారే ఆ రోజు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, పేరు గుర్తొచ్చినట్టుంది మీకు, ఆయన ఇమీడియట్గా లేదండి ఖచ్చితంగా చేయాల్సింది ఇది అని చెప్పగానే వెరీ హ్యాపీ. ఆఫీసర్స్ కూడా అంత యాక్టివ్ ఉన్నారు కాబట్టి స్పోర్ట్స్ కూడా అంత ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ గారు కానీ, షానవాజ్ గారు కానీ, సోనిబాల గారు కానీ మంచి ఇమీడియట్ సపోర్ట్. ఏదైనా చెప్పంగానే సార్ ఓకే రైట్ కంప్లీట్ చేయండి అంటే చైర్మన్ గారు వెంటనే కంప్లీట్ చేయండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళంగానే వెంటనే చెప్పడం. మీ ప్రపోజల్స్ కూడా చాలా జెన్యూన్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఆ జెన్యూనిటీ ఉన్న ప్రపోజల్సే మనం పంపడం, ఇమీడియట్గా వాళ్ళు శాంక్షన్ చేయడం వల్ల ఈరోజు స్పోర్ట్స్ ఎక్కడ ఆగుతలేదు. ఓకే. ఏదైనా మనకు అవసరం ఉంది, ఇది ఇమీడియట్గా వీళ్ళని శాంక్షన్ చేయాలి, వీళ్ళని పంపాలి, వీళ్ళకి ఆ ఫెసిలిటీస్ కల్పించాలనుకుంటే వెంటనే మనకు ఆ విధమైన రెస్పాన్స్ ఉంది కాబట్టి ఈరోజు తెలంగాణలో స్పోర్ట్స్ అథారిటీ ముందుకు పోతుంది. కాబట్టి మధ్యలో ఇంకోటి టాపిక్ ఇది అయితే అన్న, ఇంకో ప్రశ్న, ఈ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కోసం ఎంతోమంది సీఎం గారి దగ్గర విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అదృష్టం మీకే వరించింది కదా అనిపిస్తుంది అన్న మీకు? మీరు గతంలో ఉన్నారు కదా అసెంబ్లీలో ఉండాల్సింది అని, అట్లా అసెంబ్లీలో ఉండాలన్న ఆలోచన కానీ అంటే చట్టసభలో ఉండాలన్నది కోరిక. బట్ ఈరోజు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు ఒక అవకాశాన్ని ఇచ్చి దీన్ని ఏందో చూడు అని చెప్పడం జరిగింది. మనం ఏ పాత్రలో ఉన్నా కూడా ఇప్పుడు దాన్ని మొట్టమొదట మనకి ఇచ్చిన స్పోర్ట్స్ అథారిటీ ఇప్పుడు మన మీద బాధ్యత పెట్టారు. ఈ బాధ్యత ఏదైతే ఉందో ఈ బాధ్యత ఎక్కడెక్కడైతే నిర్వీర్యంగా మొన్నటి వరకు చేసిందో వాటన్నింటినీ ఒక గాడిలో పెట్టి దీన్ని నెంబర్ 1 పొజిషన్ తీసుకురావడమే మన కర్తవ్యం. మీరు చైర్మన్గా సంతకం చేసినప్పటి నుండి ఈ రోజు వరకు తెలంగాణలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఏమాత్రం న్యాయం చేయడానికి ప్రయత్నించారంటే ఏం చెప్తారన్న? 100% అది క్రీడాకారులను మీరే అడగాలి. ఓకే. అంటే ఒకప్పుడు క్రీడాకారులను చైర్మన్ కలిసిన దాఖలాలు కూడా లేవని విన్నా నేనైతే. ఓకే. ఈ పారా ఒలింపిక్స్కి సంబంధించింది కూడా ఒకప్పుడు మన తెలంగాణలో వాళ్ళు 7 ఏళ్ళ నుంచి అసోసియేషన్ 2014 నుంచి పెట్టుకుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న మార్చిలో వాళ్ళకి శాంక్షన్ చేసినాం. ఓకే. అంటే సిచ్యువేషన్ చెప్తున్నాం. ఎవరు చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క సమస్యను పిలవడం, వాళ్ళతో మాట్లాడడం, ఆ సమస్యను ఒకవేళ కంప్లీట్ అవుతుందా, లేదు ఇట్లా కాదు ఇట్లా చేస్తుంది, ఈ విధంగా పోండి, ఈ విధంగా కంప్లీట్ చేద్దాం. వాళ్ళకు 4 అంశాలు అడిగితే ఒక అంశమో 2 అంశాలు అయ్యేటి చేద్దాం, మిగిలినట్టు అట్లా ఉండదు అని చెప్పి ఇమీడియట్గా వాళ్ళని క్లియర్ చేసుకుని బండి గాడిలో పెట్టాలి ఫస్ట్. ఆ విధంగా ఉండడం వల్ల నెక్స్ట్ ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానాలన్నీ మారిపోతాయి. దాని తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా గేమ్స్ మీద, నెక్స్ట్ కొత్త వ్యక్తులను తయారు చేసే దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు.